కుమార్ గారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలని ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. మన దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ రోజున ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చదువుకున్న టైంలోనే ఆయన ఒక 6 సంవత్సరాల టైంలోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. మొత్తం 14 మంది సంతానం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అలాంటిది ఆ రోజు అనారోగ్యం కారణంగా కొంతమంది అక్కల మరణం 9 మంది చనిపోయారు. వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు కలిపి అంటరానితనం ఆ రోజుల్లో చాలా గట్టిగా ఉండేది. అంటరానితనం స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే ఒక మూలను కూర్చోబెట్టేవారు. మంచినీళ్ళు కావాలంటే స్కూల్లో దావత్ వేసి మంచినీళ్ళు కావాలంటే ఎవరన్నా క్లీన్ తీసుకొచ్చి ఇస్తానే కానీ లేకపోతే మంచినీళ్ళు తాగే ఇది కూడా లేదు. స్కూల్కి వెళ్ళి చదవాలంటే ఎక్కడన్నా వేరే దానికి బళ్ళు కట్టేవాడానికి బళ్ళు వాళ్ళు కూడా కట్టేవారు కాదు. ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలన్నా బళ్ళు మీద వెళ్ళేవారు. ఆ టైంలో బళ్ళు కూడా కట్టేవారు కాదు. సరే వెళ్ళి మనం షాపింగ్ కటింగ్ వేయించిన వాళ్ళ రోజున అంటరానితనం అని చెప్పి అన్టచబుల్ ముట్టుకునే వాళ్ళు కూడా కాదు. అలాంటి అంటరానితనాన్ని ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అవతలు తోలేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అలాంటి చదువుకున్న మేధావి, ప్రపంచ మేధావి ఆయన. మన భారత రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అలాంటి చెప్పుకుంటూ పోతాం ఎన్నో. ఈ రోజున భారతదేశాన్ని ఈ రోజున ఎంత అభివృద్ధి పదంలో నడిచిందంటే డాక్టర్ బిఆర్ ఆ రోజు రాజ్యాంగం రాసిన బట్టి ఈ రోజున అందరం కూడా ఆయన ఫలాలు అందుకుంటున్నాం. దానికి మరొకసారి అందరికి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా మన భీమవరం పట్టణం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటాం. చాలా సంతోషకరం. ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే ఈరోజు ప్రతి పౌరుడు కూడా చదువుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి మన ముఖ్యంగా ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ వీళ్ళందరికీ మరి ఈ రోజున మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే అందరూ కూడా ఈరోజు మంచి పౌరులుగా భారతదేశంలో ఉన్నారు. మరి బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి దళితులకు చేసినటువంటి మరి సేవ ఇంత అంతా కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలోనే మనకి వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్త్రీకి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. ప్రతి విషయంలోనూ విద్య ఎంత ఎక్కువగా చదివితే అంత ఉన్నత స్థాయికి వెళ్తాము. అంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రోజు ఆయన చేసిన పని ఏంటంటే లెక్కలని ఒక సమస్య అడిగారు ఉపాధ్యాయులు గారు. అడిగితే అది ఎవరూ చేయలేకపోయారు క్లాసులోను. కానీ బిఆర్ అంబేద్కర్ బయట కూర్చుని ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేసినటువంటి పని ఏంటి అంటే ఆ లెక్కను సాల్వ్ చేశారు. ఈ సమయంలోనూ వాళ్ళు బ్లాక్ బోర్డు దగ్గరికి వస్తున్నారంటే కూడా వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా మైలు పడిపోతామనేసి దగ్గరకు రానివ్వని పరిస్థితుల్లో కూడా ఉన్నత చదువులు కొలంబియా యూనివర్సిటీ అవనివ్వండి, లండన్ యూనివర్సిటీ అవనివ్వండి, ప్రతి దాంట్లోనూ కూడా చక్కగా విద్యను అభ్యసించి దేశానికి ఒక మంచి మార్గదర్శిగా, మంచి నాయకుడిగా, మంచి ఆర్థికవేత్తగా రూపొందినటువంటి మన బిఆర్ అంబేద్కర్ జన్మదినం ఇంత ఘనంగా జరుపుకోవటానికి మరి అనుకూలత కలిగించినటువంటి అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.